ప్రజాప్రతినిధి కాబట్టి అందులో ఒక ఐఏఎస్ ఉన్నాడు కాబట్టి గవర్నర్ అనుమతి కోరుతూ లెటర్ రాయడం జరిగింది. గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఆ వచ్చిన అనుమతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏసీబీకి పంపారు. ఏసీబీ కేసు కూడా నమోదు చేశారు. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్ ఐఏఎస్, A3గా ఆనాడు చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డి అనే ఆయన్ని ముగ్గురిని చేర్చడం జరిగింది. ఒప్పందాల్లో ఉల్లంఘనల గుర్తింపు, ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తులో ఏసీబీ దూకుడు. ఇది కార్ రేసింగ్కి సంబంధించిన వ్యవహారం. FEO ఏదైతే విదేశీ సంస్థ ఉన్నదో బ్రిటన్కు చెందిన సంస్థకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం HMDA నుంచి 55 కోట్ల రూపాయలు పంపించారు. ఖచ్చితంగా తెలంగాణ ఆ రాష్ట్రం యొక్క ఫైనాన్స్ మినిస్ట్రీ పర్మిషన్ ఉండాలి. వీళ్ళు ఎలాంటి ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఫైల్ని కదిలిచ్చేశారు. HMDA ప్రతిపాదిత ఫైల్ ఆధారంగా 160 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేసే అధికారం మంత్రికి లేదు. మంత్రి HMDAకు వైస్ చైర్మన్ మాత్రమే. దానికి చైర్మన్ సీఎం అయినా ఆయన నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని సమాచారం. ఏముంటుంది, నాయనకి చెప్పిండు పొద్దుగా లేవగానే, మరి నాయనకి ఇట్లా రేస్ ఒకటి పే చేసుకోరా ఏముంది అని అంటాడు. ఈయన చెయ్యి అని ఆయన ఐఏఎస్ని పురమాయించిండు. ఈయనకి చెప్పిండు, ఆయనకి చెప్పిండు, ఈయన అవతలికి పంపిండు. కథం. వీళ్ళు ఏం చేసిన TDS కట్ చేయకుండానే, మినహాయింపు లేకుండానే మొత్తం అమౌంట్ చెల్లించేసిరట. ఇప్పుడు ఏమైంది, ఇన్కమ్ ట్యాక్స్కి మళ్ళీ వీళ్ళు 8.5 కోట్ల పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. కట్టిరది. అందుకే 46 + 8.5 ఇదంతా కలిపితే 55 కోట్లు అయింది.